ఏంటి నాన్న నీరసంగా ఉన్నావు? సాయంత్రం నుంచి ఒళ్ళు వేడిగా ఉందమ్మా. ఏది చూడని నానా, ఒళ్ళు కాలిపోతుంది, హాస్పిటల్కి వెళ్దామా? నిన్న ఆఫీస్ నుండి వస్తూ తడిచారు కదా, జలుబు జ్వరం ఆమనత్తయ్య. దానికే మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకండి అత్తయ్య. టాబ్లెట్లు వేస్తే తగ్గిపోతుంది. అరే ఇంట్లో టాబ్లెట్లు లేవే. షాప్కి వెళ్ళి నేను తీసుకొస్తాలేమా టాబ్లెట్లు. ఇక మీరు వెళ్ళి పడుకోండి, వేసాం కదా టాబ్లెట్లు, తగ్గిపోతుంది లేండి. వీడు ఎలా ఉన్నాడో నాకు నిద్ర పట్టదమ్మా, ఈ రోజు ఇక్కడే పడుకుంటా. సరే మీ ఇష్టం. ఓ తగ్గిపోయింది జ్వరం. కొడుక్కి ఆరోగ్యం బాగాలేకపోతే తల్లికి నిద్ర పడుతుందా అని డైలాగులు చెప్పింది మీ అమ్మ. చూడండి ఏడైనా ఎట్లా నిద్రపోతుందో. ఇంటి తలుపులు కావు సంధ్య, అవి రాత్రవగానే మూసుకోవడానికి. అవి అమ్మ కళ్ళు. బిడ్డలకు అనారోగ్యం అయితే ఆ కళ్ళు మూతపడవు. అమ్మ రాత్రంతా మేల్కొనే ఉంది. నాకు దగ్గు వస్తుంటే కషాయం చేసి తాగించింది. నాకు జ్వరం ఎక్కువ అవుతుంటే తడిగుడ్డతో నా ఒళ్ళు తుడుస్తూ, నాకు నిద్ర పట్టాలని నా కాళ్ళు ఒత్తుతూ, దోమలను తరివేస్తూ రాత్రి అంతా జాగారం చేసింది. అలసి సొలసి ఇప్పుడే తన కళ్ళు అంటుకున్నాయేమో. తల్లి పడే తపనేంటో నువ్వు తల్లయ్యాక తెలుస్తుంది.